నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. చికెన్ వలన ఎలాంటి హాని లేదు, అపోహలకు పోకుండా ప్రతి ఒక్కరూ తినవచ్చు. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. పరమశివుని కృప బాపట్ల నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలి. జనసేన పార్టీ బాపట్ల నియోజకవర్గ సమన్వయకర్త నామన వెంకట శివనారాయణ. శివనామ స్మరణతో మార్మోగిన శైవ క్షేత్రాలు. తెల్లవారుజాము నుండే భక్తులతో కిక్కిరిసిన దేవాలయాలు. కుందేరువాగు ఆక్రమణల తొలగింపునకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లో కుందేరువాగు ఆక్రమణలు తొలగించుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై రెవెన్యూ, డ్రైనేజ్ అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. కుందేరువాగు జిల్లాలో బాపట్ల, చీరాల, చిన్నగంజాము, వేటపాలెం మండలాల్లో ప్రవహిస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు. ఆయా మండలాల్లోని కుందేరువాగు సర్వేపై తహసీల్దార్లను ఆరా తీశారు. కుందేరువాగు బాపట్ల మండలంలో 97.20 ఎకరాలు, చీరాల మండలంలో 267 ఎకరాలు, చినగంజాం మండలంలో 460 ఎకరాలు, వేటపాలెంలో 650 ఎకరాల విస్తీర్ణంలో ఉందన్నారు. వాగుకు ఇరువైపులా ఆక్రమణలు తొలగించుటకు చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. వాగుకు ఇరువైపులా ఉద్యానవన పంటలు, వ్యవసాయ పంటలు వేసిన వారితో మాట్లాడి వాటిని తొలగించుటకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. వాగుపై కట్టడాలు ఉన్న ఎడల వారికి నోటీసులు ఇచ్చి ఖాళీ చేయుటకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కుందేరు వాగులో ఉన్న చెట్ల వేలంపై సంబంధిత డ్రైనేజీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ను ఆరా తీశారు. చెట్ల వేలంను త్వరితగతిన పూర్తి చేసి వాటిని తొలగించాలని ఆయన ఆదేశించారు. వేలం ద్వారా వచ్చిన నిధులను కాలువ మరమ్మతులకు ఖర్చు చేయాలని ఆయన చెప్పారు. జిల్లాలో కుందేరువాగు ఆక్రమణల తొలగింపు చర్యలను వేగవంతం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో బాపట్ల రెవెన్యూ డివిజనల్ అధికారి గ్లోరియా, డ్రైనేజ్ శాఖ ఇంజనీర్ మురళీకృష్ణ, బాపట్ల తహసీల్దార్ సలీమా, చీరాల తహసీల్దార్ గోపీకృష్ణ, చినగంజాం తహసీల్దార్ ప్రభాకర్ రావు, వేటపాలెం తహసీల్దార్ శివపార్వతి తదితరులు పాల్గొన్నారు. చెప్పాలి, ఇది ప్యూర్లీ గవర్నమెంట్ డ్రైనేజ్ పోరంబోక్ ల్యాండ్. ఇది ఇందులో మీరు తొలగించేసేయాలి వాళ్ళకి చెప్పి. వాళ్ళు వినకపోతే మేము తీయము అని అంటే అప్పుడు నోటీసు అవన్నీ. డ్వెల్లింగ్ హౌస్ ఉన్నప్పుడు మనము చెప్పినా వాడు వెంటనే వెళ్ళడానికి కుదరదు, వెళ్ళిపోలేడు. కాబట్టి దానికి ప్రాపర్గా నోటీసులు అన్నీ ఇస్తారు. మిగతా అన్నీ తీసేయటమే. పక్కన వాళ్ళ ల్యాండ్ ఉంటుంది, కొద్దిగా దీంట్లోకి వస్తారు. వాళ్ళ ల్యాండ్ అనుకొని కొద్దిగా ఏదైతే సాగుకు వీలవుతుందో దాన్ని సాగు చేస్తారు. వాళ్ళు ఏమంత అడమెంట్గా కూడా ఉండరు. వాళ్ళు మీరు ఎప్పటికీ కంప్లీట్ చేస్తారు? ఈ వీక్లో అయిపోతుంది. ఓకే, కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేసి సేమ్ ఇన్స్ట్రక్షన్స్ అగ్రికల్చర్, హార్టికల్చర్ ఉన్నవన్నీ తీసేసేయాలి. అండ్ మిగతా వాటికి నోటీసెస్ ఇవ్వండి. డ్వెల్లింగ్ హౌసెస్కి మాత్రం. కమర్షియల్ ఏమైనా ఉన్నా కూడా తీసేయడమే. మొత్తం మండల్లో 460 మన ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయా? చికెన్ అందరూ తినండి, అపోహలు వద్దు, ఎలాంటి హాని లేదని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అన్నారు. చికెన్ మరియు కోడిగుడ్ల మేళా కార్యక్రమంను స్థానిక కలెక్టరేట్ ఆవరణలోని కలెక్టర్ కార్యాలయం ఎదురుగా ఉన్న పార్కింగ్ ప్రదేశంలో జిల్లా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. అపోహలు మాని విలువైన ప్రోటీన్లు ఉండే చికెన్ తినాలని ఈ సందర్భంగా కలెక్టర్ పేర్కొన్నారు. చికెన్ తినటం వల్ల జీబీఎస్ వ్యాధి సోకదని, ఎలాంటి అనారోగ్యం ఉండదన్నారు. అందరికీ ఆదర్శంగా ఉండాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. అత్యధికమైన వేడిలో ఉడికించటం ద్వారా బ్యాక్టీరియా చనిపోతుందని చెప్పారు. ప్రజలు భయపడవద్దు, అపోహలు మానండి అన్నారు. అపోహలతో పౌల్ట్రీ వ్యాపారాలకు నష్టం వాటిల్లిందని, అవగాహనతో చికెన్ వినియోగించాలని ఆయన సూచించారు. జిల్లా కలెక్టర్ వెంకటమురళి, జిల్లా రెవెన్యూ అధికారి జి గంగాధర్ గౌడ్, పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ వేణుగోపాల్, జిల్లా అధికారులు హాజరయ్యారు. చికెన్తో తయారు చేసిన వివిధ రకాల ఆహార పదార్థాలను అధికారులు తినటమే కాకుండా అందరూ ధైర్యంగా తినాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, పౌల్ట్రీ వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు. మన బాపట్ల టౌన్లో కలెక్టరేట్లో డిస్ట్రిక్ట్ అనిమల్ హస్బెండరీ ఆఫీసర్ వాళ్ళ డిపార్ట్మెంట్ తరఫున, అట్లాగే మన చికెన్ ప్రొడ్యూసర్స్ అండ్ రీటైల్ హోల్సేల్ సెల్లర్స్ వాళ్ళకు సంబంధించిన అసోసియేషన్ తరఫున మనము
ఈ చికెన్ మేళాలాగా పెట్టుకొని ఇందులో ఆఫీసర్సు, మీడియా, బయట నుంచి వచ్చినటువంటి టౌన్లో నుంచి వచ్చిన వ్యక్తులు అందరం కూడా కలిసి ఒక సహపంక్తి భోజనంలాగా చికెన్ని తినడం అనేది జరుగుతుంది. మరి దీని పర్పస్ ఏంటి అని అంటే, ఇటీవల మనకు దాదాపు 2 నెలల నుంచి వినపడుతున్నటువంటి ఏదైతే బర్డ్ ఫ్లూ అనేటువంటి వ్యాధి వల్ల వేల కొలది కోళ్ళు చనిపోతున్నాయి. ఆ వ్యాధి అనేది కూడా అనేక చోట్ల ప్రబలుతూ ఉంది. సో ఈ విషయంలో కావచ్చు, లేదా మనకు గులియన్ బ్యారే సిండ్రోమ్ అనేటువంటి ఒక కొత్త వ్యాధికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఈ అంశాలని దృష్టిలో పెట్టుకొని కొన్ని సోషల్ మీడియాలలో కొన్ని అపోహలు, కొన్ని సంబంధం లేని వార్తలు ప్రబలుతూ ఉన్నాయి. అవన్నీ స్ప్రెడ్ అవుతున్నాయి. దానివల్ల ఏమవుతుందంటే, ప్రజలు మనం చికెన్ తింటే ప్రమాదమేమో, మనం తింటే రోగాల్ని కొనుక్కున్నట్టు అవుతుందేమో అని చెప్పి భయపడి ఈ సోషల్ మీడియాల్లో పెడుతున్నటువంటి రాంగ్ మెసేజ్లు ఇవన్నీ కూడా దీనివల్ల వాళ్ళు తినకుండా ఉండేటువంటి పరిస్థితి. దీనివల్ల 2 రకాలుగా మనకి ఇబ్బందులు వస్తుంది. ఒకటేమో తినేవాళ్ళు ఒక మంచి పౌష్టికాహారం ఈ రోజుల్లో మనకి అత్యంత సరసమైన ధరకి అందుబాటులో ప్రోటీన్ ఏదైనా ఉందంటే అది మనం ఏదైతే పౌల్ట్రీ ద్వారా వచ్చేటువంటి బ్రాయిలర్ చికెన్. అత్యంత సరసమైన రేట్లకి లేదా తక్కువ ధరల్లో మంచి రిచ్ ప్రోటీన్ అవైలబుల్ ఉండేది అది. పేదవాళ్ళ దగ్గర నుంచి ఉన్నవాళ్ళ దగ్గర వరకు ఎవరైనా కూడా టమోటాకాయలు ఎలా అయితే ప్రతిరోజు తినేస్తారో అలాగే చికెన్ కూడా తింటున్నారు, తినాలి కూడా, మంచిది కూడా. దాంట్లో ఒక మంచి రిచ్ ప్రోటీన్ మనకు దొరుకుతూ ఉంది. మరి అలాంటి పరిస్థితుల్లో ఈ అపోహల వల్ల ఏమవుతుందంటే, తినాల్సినటువంటి జనాలు, పిల్లలు, పెద్దలు, యూత్ తినకుండా పోతున్నారు. వాళ్ళొక పౌష్టికాహారాన్ని మిస్ అవుతున్నారు. మరొక సైడ్ ఏమవుతుందంటే, ఎవరైతే ఈ పౌల్ట్రీ ఫార్మర్స్ ఉన్నారో, హోల్సేల్ పర్చేజర్స్ ఉన్నారో, రీటైల్గా అమ్మేవాళ్ళు ఉన్నారో, కోడి గుడ్లను ఉత్పత్తి చేసేవాళ్ళు ఉన్నారో, వాళ్ళకు సంబంధించినటువంటి అమ్మేవాళ్ళు, తినేవాళ్ళు, వీళ్ళందరూ కూడా వాళ్ళు ఒకళ్ళ వ్యాపారాన్ని మిస్ అవుతున్నారు. వాళ్ళకు రావాల్సిన రోజువారీ డబ్బులు వచ్చేటువంటి రీటైల్ సెల్లర్స్ అయితే వాళ్ళ రోజువారీ వేజెస్ని కూడా మిస్ అయిపోతున్నారు. సో 2 రకాలుగా ఇబ్బంది వస్తుంది. తినేవాళ్ళు ఒక మంచి పౌష్టికాహారాన్ని మిస్ అవుతున్నారు, అమ్మేవాళ్ళు వాళ్ళకి రావాల్సినటువంటి ఇన్కమ్ని కూడా మిస్ అవుతున్నారు. ఫార్మర్స్ అయితే వాళ్ళు పెంచినటువంటి కోళ్ళు అమ్మకాలు లేక వాళ్ళందరూ నష్టాల్లో ఉండేటువంటి పరిస్థితి వస్తుంది. అయితే దీనివల్ల ఎక్కడైతే ఆ జబ్బు అనేది ఉందో అక్కడ ప్రాబ్లం ఉంటుంది. దాన్ని డిపార్ట్మెంట్ అడ్రస్ చేస్తారు, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అడ్రస్ చేస్తారు. మిగిలినటువంటి చోట్ల తినడానికి ఏ సమస్య లేదు. కాబట్టి జిల్లా అందరికీ కూడా ఒక ఆదర్శంగా మేము కూడా తిని చూపిస్తే, జిల్లా అధికారులము అందరము, మీడియా, ప్రజలు కలిసి దీనివల్ల ఏ నష్టము లేదని ఆ అపోహలు తొలగిపోతాయని చెప్పి పౌల్ట్రీ ఫార్మర్సు, చికెన్ హోల్సేల్ వాళ్ళు, వీళ్ళందరూ వ్యాపారులు, మనందరం కలిసి ఈరోజు తినడం ఏంటంటే ప్రజల అపోహల్ని తొలగించడం. సో మేము తిన్నాం, మేము మళ్ళీ శుభ్రంగా రేపు డ్యూటీకి వస్తాం, మాకేం ప్రాబ్లమ్స్ లేదు. అదేవిధంగా ప్రజలకి నా విజ్ఞప్తి ఏంటంటే, ఎవరికి ఏం ప్రాబ్లం లేదు, మీరందరూ కూడా తినాలి, అటు వ్యాపారులు బ్రతకాలి, మీరు కూడా మంచి ఫుడ్ని మీరు ఎంజాయ్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఎక్కడైనా ప్రాబ్లం వచ్చింది అని అంటే డిపార్ట్మెంట్ ఉంది, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఉంది, మేము ఇమీడియట్గా దాని మీద స్టెప్స్ తీసుకుంటాం, దాన్ని నివారిస్తాం, ఇతరులకు ఇబ్బంది కలగకుండా కూడా చేస్తాం. సో ఈ రోజు నుంచి అందరూ చికెన్ తినండి. పరమశివుని కృప బాపట్ల నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని జనసేన పార్టీ బాపట్ల నియోజకవర్గ సమన్వయకర్త నామన శివన్నారాయణ అన్నారు. మహాశివరాత్రి పర్వదినాన కర్లపాలెం శివాలయంలో బాపట్ల నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త నామన వెంకట శివన్నారాయణ ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు ప్రసాదంను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శివన్నారాయణ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కర్లపాలెం మండల ఉపాధ్యక్షులు చిలకల సురేంద్ర, పిట్లవానిపాలెం మండల అధ్యక్షుడు హుసేన్ బేగ్, ఉమ్మడి గుంటూరు జిల్లా లీగల్ సెల్ సభ్యురాలు, బాపట్ల ప్రభుత్వ ఆసుపత్రి డెవలప్మెంట్ సభ్యురాలు అగిశెట్టి విజయమాధురి, గుర్రపుశాల వెంకటేశ్వరమ్మ, జగ్గయ్య, ఉప్పే నరసింహారావు, ఆగిశెట్టి శ్రీకాంత్, నాగమల్లేశ్వరి, నామన శ్యామ్ కుమార్, పి సురేష్, ఇక్కుర్తి చక్రపాణి, కాటూరి రత్నకుమార్, షేక్ జహీర్ భాషా, సిహెచ్ సత్యనారాయణ, సింగిరిశెట్టి సంజయ్ నాయుడు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. శివభక్తులందరికీ కూడా శివరాత్రి పర్వదినాన ప్రతి ఒక్కరికి కూడా శివరాత్రి శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాము. శివుని ఆశీస్సు ఎల్లవేళలా ఉండి ఆయన కృప బాపట్ల నియోజకవర్గ ప్రజల మీద ఉండాలని, అష్టైశ్వర్యాలతో ఆరోగ్యాలతో బాపట్ల నియోజకవర్గ ప్రజలందరూ కూడా జీవించాలని మనసారా కోరుకుంటా ఉన్నాం.
జై హింద్. ఎంతో శ్రద్ధగా కృత్యాల ద్వారా నేర్చుకున్న సామర్థ్యాలను అంగన్వాడీ కేంద్రాలలో చిన్నారులకు నేర్పాలని సమగ్ర శిక్ష అకాడమిక్ మానిటరింగ్ అధికారి బిల్లా మోజెస్ అన్నారు. కర్లపాలెం ఎంవి రాజుపాలెం హైస్కూల్లో కర్లపాలెం బుద్దాం గణపవరం సెక్టర్లో అంగన్వాడీ కార్యకర్తలకు జరుగుతున్న 6 రోజుల జ్ఞానజ్యోతి శిక్షణ తరగతులు ముగిశాయి. కేంద్రాలను సమగ్ర శిక్ష అకాడమిక్ మానిటరింగ్ అధికారి బిల్లా మోజేష్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మోజేష్ మాట్లాడుతూ పిల్లలకు ఆట పాట మాట కృత్యాల ద్వారా అద్భుతమైన విద్యాబోధనను అందించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు, విద్యాశాఖ అధికారులు మనోరంజని, విజయశ్రీ, జడ్పీహెచ్ఎస్ ఎంవి రాజుపాలెం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పి విజయభాస్కర్ రెడ్డి, డిఆర్పీలుగా వై గుడారు వెంకయ్య, ఎస్డి జమీర్, బి రాజేష్, అంగన్వాడీ సూపర్వైజర్లు కె శేషకుమారి, ఎం నాగమల్లేశ్వరి, కేజేఎస్ సౌజన్య, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చాలా ట్రైనింగ్ జరుగుతాయి కానీ మీకు జరిగే ట్రైనింగ్ మాత్రం చాలా డిఫరెంట్, ప్రత్యేకమైన ట్రైనింగ్. ఇది ప్రత్యేకమైనదే కాదు, ప్రాముఖ్యత సంతరించుకున్న ట్రైనింగ్. ఎందుకంటే ఎన్నో ట్రైనింగ్ జరిగినాయి. మీ ట్రైనింగ్ కనుక కరెక్ట్గా ఉండగలిగితేనే పైన జరిగే ట్రైనింగ్స్ అన్నీ బాగుంటాయి. మేము ఇప్పుడు వరకు ఎఫ్ఎల్ఎన్ ట్రైనింగ్ అని 1-2 తరగతులు డీల్ చేసే టీచర్స్కి కండక్ట్ చేసాం. 9 స్టార్స్ కండక్ట్ చేసాం 6 రోజులు. అయితే 1-2 తరగతులు డీల్ చేసే టీచర్స్ టాస్క్ చాలా కష్టమైన పని. 1-2 తరగతులకి అప్పుడే వాళ్ళు 6 to 8 6 నుండి 8 సంవత్సరాల పిల్లలు ఉంటారు. వాళ్ళకి బ్రెయిన్ అప్పుడే డెవలప్ అవుతూ ఉంటుంది. చాలా కష్టం వాళ్ళు డీల్ చేయడం అనుకున్నాం. అయితే దాన్ని మించిన ట్రైనింగ్ ఇది. మీ దగ్గరకు వచ్చే పిల్లలందరూ 3-5 సంవత్సరాల్లో పిల్లలు వస్తారు. అక్కడ 5 నుండి 8 సంవత్సరాల్లో పిల్లలనే డీల్ చేయడం చాలా కష్టమైన పనిలో మరి మీ దగ్గరకు వచ్చే చిన్న పిల్లల్ని మీరెంతో స్థానంతో మరి అకాడమిక్ స్టాండర్డ్స్ కనీస సామర్థ్యాలు వాళ్ళకి నేర్పించే పరిస్థితిలో ఉంటూ మరి వాళ్ళ ఫుడ్ ఫీడింగ్ కూడా ఫుడ్ అది చాలా ఇంపార్టెంట్. ఫిజికల్గా అది తిరగలిగితేనే వాళ్ళ మైండ్ కూడా వర్క్ చేస్తుంది. మరి ఇంత ఇంపార్టెంట్ ట్రైనింగ్ తీసుకుంటూ మీరు ఇంత ఇంపార్టెంట్ వృత్తిలో ఉండి ఇంత వర్క్ చేస్తున్నారంటే మిమ్మల్ని అందరినీ అభినందించాల్సిన విషయం. మేము ఒకటో తరగతి నుంచి చదివేది స్కూల్స్ వరకే చూసాం. లాస్ట్ ఇయర్ నుండి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి ఈ డిపార్ట్మెంట్ కూడా అటాచ్ అయింది కాబట్టి మీ వర్క్ డన్లో ఏం చూస్తుంటే అకాడమిక్ క్యాలెండర్తో పాటు ఫుడ్ మెనూ కూడా మొత్తం సిస్టమేటిక్గా ఉంది. ఇది చేయటం మామూలు విషయమైన పని కాదు. ఎందుకంటే శివనామస్మరణతో శివాలయాలు మారుమోగాయి. కర్లపాలెం మండలంలోని పలు గ్రామాల్లోని శివాలయాలలో శివరాత్రి సందర్భంగా రైతులు తమ పశువులను శివనామస్మరణతో ఆలయ ప్రదక్షిణలు చేయించారు. భక్తులు ఆయా గ్రామాల్లోని శివుని దర్శించుకొని దీపాలు వెలిగించి పూజలు చేశారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కర్లపాలెం, యాజలి, నల్లమోతువారిపాలెం, పేరలి, గణపవరం, బోలాయపాలెం గ్రామాల్లోని శివాలయాలలో శివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని బాపట్లపట్నంలోని శివాలయంలో మహాశివుని నామస్మరణ మారుమోగింది. భక్తులు శివనామంను స్మరిస్తూ తెల్లవారుజామునే సోమేశ్వర స్వామి దేవాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. సందర్భంగా బాపట్లో భక్తులు శివాలయం తెల్లదాము 3 గంటలు కూడా భక్తులు పోటెత్తారు. మరి ఈ భగవంతుడు హరహర మహాదేవాని శివరాత్రి రోజు ప్రతి ఒక్కరు కూడా ఉపవాసాలు ఉండి జాగారం చేసి స్వామి యొక్క అనుగ్రహం పొందాలని మరి ఈ కార్యక్రమం ఈ శివాలయంలో మొట్టమొదటి 14 వ్యక్తులు మన బాబీ గారు ఆయన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మొత్తం జరుగుతుంది. మరి బాపట్ల ప్రజలందరూ కూడా మహాశివరాత్రి సందర్భంగా శుభాకాంక్షలు జరుగుతుంది. మహాశివరాత్రి మహోత్సవాలు చెందోలులో ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలం చెందోలు గ్రామంలో వేంచేసి ఉన్న
శ్రీ లింగోద్భవ స్వామివారి దేవస్థానంలో 2025 సంవత్సరం మహాశివరాత్రి మహోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున 4 గంటల నుండి అత్యంత వైభవోపేతంగా ప్రారంభం కాబట్టాయి. తొలుతగా అఖండ జ్యోతి వెలిగించి దేవస్థానం పేరు మీద తొలి అభిషేకం జరిపి అక్కడి నుండి వచ్చిన భక్త కోటికి పంచామృతాలతో ఏకాదశ రుద్రాభిషేకాలను దేవస్థానం వంశపారంపర్య అర్చక స్వాములు దండిబొట్ల తారక రాంబాబు, శ్రీనివాస్ శాస్త్రి, బాలవెంకటేశ్వర్లు బృందం వారు భక్తుల గోత్రనామాలతో అభిషేకాలు జరిపించి తీర్థప్రసాద వినియోగాలు వరుసక్రమంగా నిర్వహించటమైంది. ఈ కార్యక్రమాల్లో సుదూర ప్రాంతాల నుండి అనేక మంది భక్తులు ఆలయానికి విచ్చేసి స్వామివారి ఆలయంలో గల 12 అడుగుల ప్రాచీన సాలగ్రామ చింతామణి మహాశివలింగానికి భక్త కోటి స్వయంగా అభిషేకాలు జరిపించుకున్నారు. విచ్చేసిన భక్తులకు ఆదివేశ సంఘం చందోలు వారి తరపున అల్పాహారం ఏర్పాటు చేశారు. దేవస్థానం తరపున పులిహోర ప్రసాదం పంపిణీ చేయడం జరిగిందని ఆలయ కార్యనిర్వహణాధికారి ఘంటసాల నరసింహమూర్తి తెలియజేశారు. శ్రీ గంగా పార్వతీ సమేత లింగోద్భవ స్వామివారి దేవస్థానం, చందోలు గ్రామం, బాపట్ల జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఈ బాపట్ల జిల్లాలోనే ప్రముఖ శైవ క్షేత్రాల తరపున ఒక విశిష్ట ప్రాచీన శివాలయం శ్రీ లింగోద్భవ స్వామివారి దేవస్థానం. ఇటువంటి ఈ దేవాలయం ఈరోజు 2025 సంవత్సరం మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలకు గాను ఈ ఆలయానికి అనేక మంది భక్తులు వివిధ ప్రాంతాల నుండి విశేషంగా తరలివచ్చి తెల్లవారుజామున 4 గంటల నుండి అభిషేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అలాగే ఆలయ అర్చక స్వాములు వచ్చిన భక్తులందరినీ కూడా ప్రతి గంటకి చొప్పున అభిషేక కార్యక్రమాల్లో జరిపించి వారికి తీర్థప్రసాదాలు, వేద ఆశీర్వదం జరిపించి వారిని సంతృప్తిగా దైవ దర్శనం చేయిస్తున్నారు. అలాగే అందరికీ కూడా గ్రామ ఆర్య వైశ్య సంఘం తరఫున మరి టిఫిన్, అలాగే టీ, కాఫీ అవి కూడా ఏర్పాటు చేశారు. అవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాం. అలాగే దేవస్థానం తరఫున వచ్చిన భక్తులందరికీ కూడా ఉచితంగా తీర్థప్రసాదాలు, అన్నప్రసాద వినియోగం జరుగుతోంది. ఈరోజు రాత్రి 9 గంటల నుండి శ్రీ లింగోద్భవ స్వామి వారికి లింగోద్భవ కాల పూజ చాలా విశేషంగా గొప్పగా జరుగుతుంది. ఈ లింగోద్భవ పూజ అభిషేక కార్యక్రమంలో అనేక ప్రాంతాల నుండి విశేషంగా భక్తులు పాల్గొంటారు. రాత్రి 9 గంటల నుండి మరి దాదాపుగా 12 గంటల వరకు కూడా ఈ అభిషేక కార్యక్రమం జరుగుతుంది. ఆ తర్వాత స్వామివారి లింగోద్భవ దర్శన సమయం సిద్ధమవుతుంది. అంటే దాదాపుగా 12 గంటల నుంచి లింగోద్భవ కాల దర్శనం జరుగుతుంది. కాబట్టి భక్తులు 50 మంది కూడా ఈ కార్యక్రమాలు వచ్చేసి స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి భగవత్ కృపకు పాత్రలు కావలసిందిగా కోరుతున్నాం. విభిన్న భాషలు, సంస్కృతులు, ఆహార అలవాట్ల కలయిక భారతదేశమని నెహ్రూ యువ కేంద్రం గుంటూరు యూత్ అధికారి కిరణ్మయీ దేవి అన్నారు. యువజన మంత్రిత్వ శాఖ, క్రీడా మంత్రిత్వ శాఖ, నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో ఒరిస్సాలోని 5 జిల్లాల నుంచి 25 మంది విద్యార్థులు యూత్ ఎన్జీఓలు ఇంటర్ స్టేట్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంను కర్లపాలెం మండలము బుద్దాం గ్రామంలోని గ్రామ సర్పంచు నర్రా ముసలయ్య చేపల చెరువుల వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా బాపట్ల తీర ప్రాంతమైన కర్లపాలెం మండలంలో ఆక్వా సాగు చేస్తున్నారని తెలిపారు. ఎడ్యుకేషన్, వ్యవసాయం గురించి వివరించారు. ఈ సందర్భంగా కిరణ్మయీ దేవి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్ దాస్, బొమ్మనబోయిన సాంబయ్య, సీతారాం తదితరులు పాల్గొన్నారు.
డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్, నెహ్రూ యువ కేంద్ర, మినిస్టర్ ఆఫ్ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఈరోజు ఇక్కడికి మనకి 27 మెంబర్స్ ఒడిశా నుంచి వచ్చారు. సో ఒడిశాలో 5 డిస్ట్రిక్ట్స్ నుంచి మనకి రావడం జరిగింది. ఈచ్ డిస్ట్రిక్ట్కి 5 మెంబర్స్. సో ఇదేంటంటే మన కల్చర్, మన ట్రెడిషనల్, మన దగ్గర ఏదైతే ఫేమస్ ఉందో, అఫ్కోర్స్ బాపట్లలో ఫిష్ ఫేమస్, అదేవిధంగా ఈ చెరువుల్లో చేపల పెంపకం అనేది ఫేమస్. ఇలాంటి విషయాల్ని మనం వాళ్ళకి చెప్పడం కోసం ఫీల్డ్ విజిట్కి తీసుకురావడం జరిగింది. సో దీని తర్వాత మనం బాపట్ల బీచ్కి కూడా తీసుకెళ్తాము. అదేవిధంగా కమ్యూనిటీని కూడా వీళ్ళకి చూపించడం జరుగుతుంది. అంటే మన ఆంధ్రాలో, మన బాపట్లలో ఏదైతే ప్రత్యేకంగా ఉందో దాన్ని ఇలా ఇంటర్ స్టేట్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో వచ్చిన పిల్లలకి మన కల్చర్ని వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఇది 5 days ప్రోగ్రామ్. సో నిన్న అంటే మనకి 25వ తారీఖు ఇనాగ్రేషన్తో స్టార్ట్ అయ్యి 26 బాపట్ల, 28 మళ్ళీ సెక్షన్స్ ఉంటాయి. అదేవిధంగా వాళ్ళ ఏదైతే ఒడిశా వాళ్ళ ఫుడ్ ఉంటుందో, ఈచ్ డిస్టిక్లో ఏది ఫేమస్ ఉంటుందో వాళ్ళ ఫుడ్ ఫెస్టివల్ మనకి చూపిస్తారు. అదేవిధంగా 28వ తారీఖు అమరావతి ఉండవల్లి కేవ్స్ మనకి ఏదైతే ఫేమస్ అనిపిస్తుందో అదేవిధంగా మన అమరావతి క్యాపిటల్ కూడా చూపించడం జరుగుతుంది. సో 1వ తారీఖు క్లోజింగ్ చేసి వాళ్ళు సేఫ్గా వెళ్ళేలాగా మనం చూస్తాము. ఇలా ఇంటర్ స్టేట్ యూత్ ఎక్స్చేంజ్ అనేది ఇక్కడ వాళ్ళు అక్కడికి, అక్కడ వాళ్ళు ఇక్కడికి ఎక్స్చేంజ్ అయ్యి మన కల్చర్ని, మన ట్రెడిషనల్ని తెలుసుకొని వాళ్ళు ఇంకొంతమందికి అవగాహన చేసేలాగా నెహ్రూ యువ కేంద్ర అవగాహన ప్రోగ్రామ్స్ అనేది బాపట్ల ఎస్ఎన్పి అగ్రహారంలో వేంచేసి ఉన్న శ్రీ గంగా పర్వతవర్ధిని సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవాలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకుని భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచి భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారి అభిషేకంలో పాల్గొన్నారు. స్వామివారు మహారుద్రుని విశేష అలంకరణలో దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు ప్రసాద్ స్వామి ఆధ్వర్యంలో గూడూరు చిట్టిబాబు, సాయి వెంకట్, పంగులూరి కౌండిన్య, నెమలికంటి హనుమంతరావు సహకారంతో ఆలయ ధర్మకర్త ఆదూరి హరినారాయణ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు. నందీశ్వర భక్త బృందం వారు శివనామ ఏకాహం ప్రారంభించారు. భక్తులు భారీ ఎత్తున పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీ మహర్షి ఆశ్రమ గోశాలలో మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. లక్ష్మీ గణపతి హోమం, గోపూజ, మానసాదేవి పూజలు వైభవంగా చేశారు. అనంతరం మహాప్రసాద వితరణ జరిగింది. ఈ కార్యక్రమంలో కన్వీనర్ బాబు నాగేంద్ర, ఆధ్యాత్మికవేత్త బిఎస్ నారాయణ భట్టు, మామిడి రాజశేఖర్, పద్మావతి, పన్నాల రఘురామ శర్మ, బారభారతి, శ్యామలాదేవి, మలిశెట్టి భ్రమరాంబ, రామ్జీ బాబా, రామిరెడ్డి, లేళ్ల మల్లికార్జునరావు, ఎలగా ప్రసన్నదేవి, నాగమణి, ఉషా మామిడి, గంగా భవానీ, సుబ్బారెడ్డి, లక్ష్మీ శ్రీరామ పారాయణ సేవా సమితి సభ్యులు, సంపత్ గణపతి పరివార సభ్యులు తదితరులు పాల్గొన్నారు. బాపట్ల పట్టణంలోని చీలు రోడ్డు వద్ద గల రుక్మిణి సమేత పాండురంగ స్వామివారి దేవాలయ ప్రాంగణంలో కొలువుదీరి ఉన్న ఉమామహేశ్వర స్వామివారికి మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉత్సవమూర్తులకు, మూలమూర్తులకు భక్తుల చేతుల మీదుగా పంచామృతాలు, పల్లరసాలు, కొబ్బరి బోండాలు, సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం స్వామివారికి నైవేద్యం, నీరాజన మంత్రపుష్పాలు విచ్చేసినటువంటి భక్తులకు తీర్థప్రసాద వినియోగ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు రొంపిచెర్ల కేశవాచార్యులు మాట్లాడుతూ స్వామివారి కళ్యాణ మహోత్సవానికి పసుపు దంచడం జరిగిందన్నారు. అదేవిధంగా ఈ నెల 27వ తేదీ ఉదయం 9:30 స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. కళ్యాణోత్సవ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని స్వామివారి ఆశీస్సులు పొందవలసిందిగా ఆయన కోరారు. పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ. ఓం నమః. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చికెన్ వలన ఎలాంటి హాని లేదు, అపోహలకు పోకుండా ప్రతి ఒక్కరూ తినవచ్చు.
జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. పరమశివుని కృప బాపట్ల నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలి. జనసేన పార్టీ బాపట్ల నియోజకవర్గ సమన్వయకర్త నామన వెంకట శివనారాయణ. శివనామ స్మరణతో మార్మోగిన శైవ క్షేత్రాలు. తెల్లవారుజాము నుండే భక్తులతో కిక్కిరిసిన దేవాలయాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.